అతడు జవాన్ తన తమ్ముడి ఉద్యోగం కోసం కొందరికి డబ్బులు ఇచ్చాడు. మరి కొందరి చేత డబ్బు కట్టించాడు. ఇక్కడే వ్యవహారం బెడిసి కొట్టింది. ఏకంగా అతడి ప్రాణాలనే బలి తీసుకుంది. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు దగ్గరి పొలాల్లో ఓ ఆర్మీ జవాన్ హత్యకు గురయ్యాడు. ఇతడి గొంతు కోసి మరీ అత్యంత కిరాతకంగా హత్య చేశారు. విజయనగరం జిల్లా ధనంపేటకు చెందిన సత్యనారాయణ ఆర్మీలో పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 25న డ్యూటీకి సెలవు పెట్టి సొంతూరుకు వెళుతున్నట్లు చెప్పి విజయవాడ వచ్చాడు. తన బంధువులకు మాత్రం ఢిల్లీలో డ్యూటీ చేస్తున్నట్లు చెప్పాడు. కొన్నాళ్లుగా విజయవాడలో పనుందంటూ అసలు సమాచారం ఇచ్చాడు. ఊహించని రీతిలో ఇతడు గుంటూరు దగ్గర హత్యకు గురయ్యాడు. ఇతడి మృతిపై పోలీసుల ద్వారా బంధువులకు సమాచారం అందింది. ఆర్మీలో చేస్తున్న సత్యనారాయణకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. పెళ్లి చేద్దామనుకుంటుండగా ఇలా జరగడంతో నివ్వెరపోతున్నారు అతడి కుటుంబ సభ్యులు. సత్యనారాయణ సెల్ ఫోన్ డేటా ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. ఇతడికి విజయవాడ, గుంటూరులో ఉన్న పరిచయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే ఒక ముఠాకు సంబంధించిన సమాచారం పోలీసులకు చిక్కింది. సత్యనారాయణ తన తమ్ముడు ఉద్యోగం కోసం ఈ ముఠాకు కొంత డబ్బిచ్చినట్లు తెలుస్తోంది. మరికొందరి నుంచి కూడా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బిచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో సత్యనారాయణ ఈ ముఠాతో గొడవ పడ్డట్లు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఇందువల్లే సత్యనారాయణ హత్య జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కోణంలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.